బాక్స్ ఆఫీస్ దగ్గర ఆన్ సీజన్ లో కొత్త సినిమాలకు కూడా రాని రెస్పాన్స్ 12 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాకి వస్తుంది. ఏకంగా థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ నటులు విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో వచ్చి 2011లో బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీ రిలీజ్ అవ్వగా మార్చి నెలలో అన్ సీజన్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మాస్ రచ్చ చేసి ఏకంగా కొత్త సినిమాల కన్నా కూడా బెటర్ గా బుకింగ్స్ ట్రెండ్ కనిపిస్తూ ఉండగా ఆల్మోస్ట్ 60,000కు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ను సొంతం చేసుకుని మేజర్ సెంటర్స్ లో అన్నిటిలో హౌస్ఫుల్ బోర్డుతో దర్శనమిస్తుంది. ఇలాంటి క్లాస్ సినిమాకు ఏదో మాస్ మసాలా మూవీ రేంజ్ లో హడావిడి చేయడం ఆశ్చర్యపరిచే విషయం. వెంకటేష్, మహేష్ బాబు ఫోన్ లో మాట్లాడుకునే సీన్ రీక్రియేట్ చేయడం, ఇంటర్వెల్లో చిన్నడు పూల కుండిని తన్నే సన్నివేశాన్ని స్క్రీన్ దగ్గర చేసి చూపించడం, చిన్న పెద్ద తేడా లేకుండా పాటలకు డాన్స్ చేయడం ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా వీటి తాలూకు వీడియోలు మామూలుగా వైరల్ కావడం లేదు. 12 ఏళ్ల క్రితం రిలీజ్ అయినప్పుడు ఇలాంటి వాతావరణం ఉందో లేదో కానీ ఇప్పుడు వస్తున్న స్పందన నా భూతో నా భవిష్యత్ అనేలా ఉంది. మొన్న ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు అన్నట్టు ఇది ఎంజాయ్ చేయడంతో పాటు ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఆడియన్స్ ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారు, ఏం చేస్తే వాళ్ళను థియేటర్లకు వచ్చేలా చేయొచ్చన్నది గుర్తించాలన్నారు. సంక్రాంతికి వస్తున్న 300 కోట్ల వెనుక ఉన్న రహస్యం ఇదే అని టీవీ, యూట్యూబ్, ఓటీటీలో ఉచితంగా దొరికే వందలు వేలు పెట్టి మరి ప్రేక్షకులు టికెట్ కొని చూస్తున్నారంటే దాని అర్థం థియేటర్ ఎక్స్పీరియన్స్ కి ఏది సాటి రాదనేగా. వాళ్ళ అంచనాలకు తగ్గట్టు సినిమాలు తీస్తే ఖచ్చితంగా ఎగబడి చూస్తారు. ఇంతకన్నా ఉదాహరణ వేరేం కావాలి?